శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. కార్తీక పురాణము ద్వితీయాధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసినటువంటి విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసినటువంటి తరువాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగినటువంటి వారు సోమవారము నాడు 2 పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము గలదు, దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే ఒక కుక్క కైలాసమందుట. పూర్వకాలములో కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడగుట వలన లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతిస్వరూపుడగు ఆమె భర్తకు ఆమె యందు ఏమాత్రము అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆమెను కర్కశానియే పిలుస్తూ ఉండేడివారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టినటువంటి భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరన ఉన్నటువంటి పాడుబడినటువంటి నూతిలో బడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటచే వశపరచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలులయ్యేను. అంతేగాక
పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు గదా. కాలము ఒక్క రీతిగా నడువదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము విడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠిరాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైనటువంటి యమభటులు ఆమెను వంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చినటువంటి ఇనుపస్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విఠులతో సుఖించినందులకు కాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చినటువంటి ఇనుపస్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగినటువంటి నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు కలిగినటువంటి కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రెలు కుట్టినవి. ఆమె చేసినటువంటి పాపములకు అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్నటకై లోనికేగినటువంటి సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానముచే జరిపించినటువంటి బలి అన్నము గుట్ట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం గుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికినటువంటి ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలయందు విప్రకులాంగనను. నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లి ఆడినటువంటి భర్తను చంపి వృద్ధాప్యములో కృష్ణురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలి అన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసినటువంటి కార్తీక వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు ధారబోయేగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకెగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుము
అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్ల చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తం. జై గురుదత్త.